పరబ్రహ్మం రెండు భాగాలుగా రూపొందింది. పురుషుడు, ప్రకృతి. పురుషుడు తనను మూడు భాగాలుగా విభజించుకున్నాడు. సృష్టికర్త బ్రహ్మ, పాలనకర్త విష్ణువు, లయకారుడను నేను. ఈ మూడు గుణాలకి శక్తిని ప్రసాదించటానికి గాను ప్రకృతి మూడు భాగాలుగా విభజించుతుంది. లక్ష్మి, సరస్వతి, పార్వతి. ఈ మూడు శక్తులు మూడు రూపాల్ని దిద్దుకున్నాయి. అవి మూడు విధాలుగా సృష్టి, స్థితి, లయ అనే బాధ్యతల్ని నిర్వహిస్తున్నాయి. ఈ మూడు రూపాల మూలమే నవదుర్గలు.